మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విఘ్నేశ్వర వెల్ఫేర్ అసోసియేషన్ పాపయ్య నగర్ కాలనీ వాసులు డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ వాసులు మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ మా కాలనీలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మాకు అండదండగా నిలిచారని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు మా కాలనీలో ఎలాంటి పర్సనల్ సమస్యలు వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చారని తెలిపారు. డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ లాంటి నాయకులు జవహర్ నగర్ అభివృద్ధికి ఎంతో ముఖ్యమని, వారి వల్లే జవహర్ నగర్ ఎంతో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. వారికి మేమెంతో కృతజ్ఞతగా ఉంటామని తెలియజేశారు. ఇలాగే అభివృద్ధి చేయాలని అన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల కోసం అనుక్షణం పని చేస్తానని తెలిపారు. దాదాపు 10 సంవత్సరాలకు పైగా జవహర్ నగర్లో క్రియాశీలకంగా ఉంటూ అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఎప్పుడు ప్రజల కోసం పనిచేసే తనకి ప్రజా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ జవహర్ నగర్ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. అర్ధరాత్రి తర్వాత వాటర్ ఎక్కువైతుంది. దయచేసి ఇదొకటి మీ దృష్టిలో ఉండాలన్నా జిహెచ్ఎంసీ అయిన తర్వాతనైనా మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కనీసం ఓపెనాల టైం బట్టి మన పైన సామేసి పాపయ్య నగర్ ప్రజలు పాపయ్య నగర్ కాకుండా శ్రీనివాస్ అన్న కాలనీగా మా పేరు మార్చుకోవడానికి మా కాలనీ వాసులందరూ సంసిద్ధంగా చేస్తున్నారన్న. ప్రతి గల్లీకి ఇప్పుడు ముఖ్యంగా 2-3 గల్లీలకు స్తంభాలు లేవు, ఇంకొక 2 గల్లీలకేమో డ్రైనేజ్ లేవన్నా. ఇప్పుడు మీరు చేసే ప్లాన్లోనే ఉన్నారు కానీ ఇప్పుడు మీ కార్పొరేటర్ పదవి అయిపోయి ముగిసింది. మా అదృష్టం ఏంటంటే మీరు మాకు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా 2 గల్లీలు మాకు డ్రైనేజ్ ఉంటే ఇంకెంతో ఆనందపడేటోళ్ళము. ఇట్లాగే మీరు ప్రతిసారి ఎంకరేజ్ చేస్తున్నారు. ముందు నడిపించేందుకు ధన్యవాదాలన్నా. జిహెచ్ఎంసీని కూడా మీకు మంచి అత్యున్నత స్థానం రావాలని కోరుకుంటున్నానన్నా. ఇంకెవరైనా కాళీవాసి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలియక అనుకున్నాను, బాధపడ్డాను చాలా. ఎందుకంటే అప్పటి పరిస్థితి చాలా దుస్థితిగా ఉండేదన్నా. ఎందుకంటే ఎక్కడ చూసినా నీళ్లు విపరీతమైనటువంటి ఒక్కొక్కసారి అయితే మేము 4 నెలలు మాకు కరెంటు బిల్లు కట్టడానికి రాలేదు. మా గల్లీలకి 4 గల్లీలకి 4 నెలలు ఇళ్లలోనే ఉన్నాం, మేము బయటికి రాలేదు. 1 సంవత్సరం మేము మట్టి పోసుకుంటున్నాం, మట్టి కొట్టుకుపోతుంది. చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాం అనమాట. అసలు ఒకరికొకరు మాకు మేముగానే కల్పించుకొని మట్టి పోసుకుంటా మమ్మల్ని మేముగానే చేసుకుంటాం, కానీ మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. తర్వాత ఏమైందంటే అప్పుడు మనకి సర్పంచ్గా ఉన్నారు మీరు, మాకు అంతగా తెలియదు. వాస్తవంగా ఒకసారి వచ్చాము కానీ మళ్ళీ వెనకొచ్చేసాము, తెలియదు. తర్వాత మళ్ళా దీని గురించే నేను పార్టీలోకి రావాల్సి వచ్చింది. మెయిన్ ఎందుకంటే డెవలప్ చేసుకోవాలి కాలనీని. ఎక్కడ చూస్తే ఇదంతా మురుగు, అక్కడక్కడ తీసుకొచ్చిందంతా ఇక్కడ పోస్తే చాలా టీవీ ఛానల్స్ వచ్చి కూడా ఇదంతా చెరువులాగుంది, కుంటలాగుంది అని మమ్మల్ని చాలా బాధ పెట్టారు. వాస్తవంగా మాది 412-413, మాది చెరువు కాదు, కుంట కాదు. చాలా మంది వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు కూడా మేము కాదండి, ఇది కాదు, సర్వేలో లేదు అని కూడా చెప్పాము. అయితే తర్వాత మీరు అన్న మీకు నిజంగా మేము ఎంతగానో కృతజ్ఞతలు ఉన్నాం. మీరు వచ్చిన తర్వాత మా కాలనీ చాలా డెవలప్ అయింది. ఎందుకంటే మా అసలు నిజంగా మీరు 8th డివిజన్ ఎన్నుకోవటమే ఈ మురికి వాడని అనుకోకుండా మమ్మల్ని అయితే మీరు చాలా వరకు మమ్మల్ని బయట పెట్టాడన్నా. మీరైతే మీరు వచ్చిన తర్వాతనే భారతక్క అంటే ఏంటి, బాలంటే ఏంటి ఏంటని తెలిసింది, కానీ అంతకుముందు మేమెవరో తెలియదన్నా. మాకైతే అంత అవగాహన కూడా లేదు దీని గురించి. మాకు మేముగా మాట్లాడుకొని మాకు మేముగా కొట్లాటలు చేసుకుంటా ఉన్నామే కానీ ఒక క్రమ పద్ధతిలో లేము. కానీ మీరు వచ్చిన తర్వాత మాత్రం మాకు ఒక క్రమం అనేది వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే రోడ్ల విషయంలో కానీ తర్వాత డ్రైనేజ్ విషయంలో కానీ చాలా అన్నా మీరు మాకు సహకరించారు. అంతకుముందు అయితే ఇక్కడే తీసుకొచ్చి డ్రైనేజ్ వదిలేస్తామన్నారు. లేదన్నా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాం అప్పుడు. అంటే ఎంతో చిన్న పైప్ అన్నా ఏందన్నా, ఇక్కడ మాత్రం చేయొద్దు, ఇప్పుడు ఉన్న పరిస్థితి అక్కడలా ఘోరంగా ఉండేది అని బతిలాడుకున్నప్పుడు మాకు ఎంతగానో మీరు సహాయం చేశారు. కరెంట్ పోల్స్ కూడా 10,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను నేను పోల్ని. నిజంగా చాలా బాధ అనిపించింది. ఇంటింటికి చందాలు వసూలు చేసుకునే వాళ్ళం. అలాంటిది మీరు వచ్చిన ఈ 5 సంవత్సరాల పీరియడ్ లో 21 పోల్ వేసామన్నా. ఇక్కడ గల్లీలన్నింటిలో 21 పోల్ వేసాము. అలా అంటే 2 లక్షల సంపాదించేవాళ్ళు. కానీ మీరు ఉచితంగా మాకు ఇవ్వబట్టి ఎంతగానో మేము సహాయపడ్డారన్న. మీరు మాకు ఒక్కొక్క లైట్ కి 2 ఉండేవి, ఒక్కొక్క పోల్ కి 2 లైట్లు ఇచ్చి చాలా మాకు సహాయం చేశారు. అదేవిధంగా మాకు కూడా ఈ రోడ్ అంతా బ్లాక్ చేసేసారన్నా. అసలు అటోళ్ళు అటే వెళ్ళాలి, ఇటోళ్ళు ఇటే వెళ్ళాలి అనేది చాలా చేశారు.
కానీ తర్వాత మీ యొక్క సంకల్పంతోనే ఇక్కడ బాల వికాస వాటర్ ప్లాంట్ జరిగిందన్న. ఆ ప్లాంట్ జరగడం వల్ల ఈ రోజు వరకు కూడా అన్న మీరు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మా ప్లాంట్ నడుస్తూనే ఉంది. ఈ రోజు కూడా నేను మీటింగ్ కూడా వెళ్ళొచ్చినాము. చాలా మంచిగా అక్కడ చెప్పుకుంటారు పాపయ్య నగర్ లో ప్లాంట్ బాగా నడుస్తుందని. అది అంతా కూడా మీరు చెప్పినటువంటి విధానంలోనే జరుగుతుంది. అదేవిధంగా అది వచ్చిన తర్వాత మాకు రోడ్డు కూడా రావడానికి అవకాశం వచ్చిందన్న. ఇటోళ్ళు లేకపోతే అంతకుముందు అటోళ్ళు అటే వెళ్ళేవాళ్ళు, ఇటోళ్ళు ఇటే వెళ్ళేవారు. రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఇటు రాధికాకి వెళ్ళడానికి కూడా మాకు రోడ్డు సవలత్ అయిందన్న. తర్వాత ఇంకా మాకు కరోనా విషయంలో కూడా అన్న చాలా మాకు హెల్ప్ చేశారు. బియ్యం లేని వాళ్ళకి బియ్యం ఇచ్చారు, రేషన్ గాని ఏదున్నా అది మీరు బర్త్డే చేసుకున్నా గానీ కనీసం మమ్మల్ని మీరు గుర్తు చేసుకునే వాళ్ళు నేను బాగా చూశానన్నా. ఎందుకంటే వచ్చి వెంటనే మాకు సహాయం చేసేవాళ్ళు, లేని వాళ్ళకి ఇచ్చారు. మాకు ముందుగా స్లిప్స్ ఇచ్చి మమ్మల్ని ముందుగానే పంపించి మాకు ప్రతి ఒక్కరికి ఇంటింటికి సరుకులు కూడా ఇప్పించారన్న. అది మేము మర్చిపోలేము. కరోనా విషయాన్ని కాదు, ప్రతి విషయంలో కూడా మీరు మాకు ఎంతగానో మా ఇంటికి ఒక పెద్దన్నలాగా ఉండి మాకు ఎంతగానో సహాయం చేశారన్న. ఈ మేలు మేము మర్చిపోలేము. మా డివిజన్ ప్రజలందరూ చెప్పుకోలేని నేను చూశాను కళ్ళారా. నేను మీతో నడిచాను కాబట్టి నాకు అనుభవాలు ఉన్నాయి. ఇంకనూ అన్న మాకు సీసీ రోడ్లు కొద్దిగా వేసుకోండి, కొద్దిగా అది కాక మరి 58, 59 జియో కూడా వచ్చిందన్న. దాంతో చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి 58 లో కూడా మరి చాలా మంది పట్టాలు కూడా వచ్చినాయి అన్న. అది కూడా నిజంగా మీరంతా అంత కృషి చేయబట్టి మీరు చాటి నుండి చేశారన్న. అది నాకు తెలుసు. ఆ కృషి చేయబట్టి ఈ రోజు మేము అంటూ ఒక డెవలప్మెంట్ అయింది. మేము కూడా తలెత్తుకుని తిరుగుతున్నామన్న. ఈ రోజు చాలా సంతోషం అన్న. దీనికి చాలా థ్యాంక్ యూ. చాలా అధ్వానంగా ఉండేది ఇక్కడ పరిస్థితి. ఎప్పుడైతే ఎప్పుడైతే నా అదృష్టంగా మీకు కలిసిన ఎమ్మడి నుంచి బాలు నేను నేనున్నాను, మీరు అధైర్యపడతాను ఎప్పుడైతే చెప్పినో అదే మాటతో ముందుకు వెళ్తున్నామన్నా. ఇంకొక 2 గల్లీలు డ్రైనేజ్ ఉంది. ఇప్పుడు వాటర్ పాయింట్ ఎదురుగా ఒక 150 మీటర్లు, దీంట్లో ఒక 100 మీటర్లు వేసి మా కింది బస్సు ప్రాబ్లం అన్ని సాల్వ్ అవుతాయన్నా. అలాగే మీరు ఇలాగే అత్యున్నత పదవులు పొంది మా కాలనీని పాపయ్య నగర్ కాలనీ అంటే శ్రీనివాస్ అన్న కాలనీ అని బయట టాక్ ఉంటది. బాలు అయినా పాపయ్య నగర్ ప్రజలు కింద ఎవరైనా శ్రీనన్న మనుషులుగా మేము గుర్తింపు పొందిన తప్ప మాకు ప్రత్యేక గుర్తింపు లేదు. మీరు ఇలాగే ఇప్పుడు జిహెచ్ఎంసీ లో కలిసిన దాంట్లో మేయర్ పోస్ట్ అయినా రావాలి కానీ మా చిన్న ఆకాంక్ష. ఎందుకంటే మీరు ఇలా ఉన్నత పదవులకు వెళ్లి మా కాలనీకి తోడు నీడలకు ఉన్నారు. వర్షం వచ్చినప్పుడు మేమైనా నిర్మూతమొచ్చు కానీ అన్న మాత్రం గంటకి ఫోన్ చేస్తాడు, బాలు నీళ్ళు ఎట్లా ఉన్నాయి, ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా, నేను రావాలా. మొన్నటిసారి కూడా వర్షం పడ్డప్పుడు నేను వస్తాను రాత్రి 7 గంటలకి. అన్నా నేను వద్దన్నానా, నేను ఉన్నానన్నా, నేను ఇక్కడ కూర్చుంటా అంటే కాళీవాసుల కోసం అన్న అర్ధరాత్రి అయినా వర్షం పడ్డప్పుడు మనమనే కొంచెం ఇల్లు పైకున్న ముద్రపోవచ్చు అని అన్న గంటకి నీళ్లు ఫ్లోట్ పెరుగుతుందా, నీళ్ళు ఎట్లున్నాయి, ఎవరినైనా ఉంటే ఇబ్బందులు ఉంటే బయటకు తీయండి, నేను వస్తున్నా అంటే అన్నా నేను వద్దన్నా, ఈ రాత్రి నేనున్నా ఇక్కడ చూసుకుంటాను అంటే ఆ రాత్రి 12 మంది మున్సిపాలిటీ వాళ్ళని ఒక జేసీబీ ట్రాక్టర్ వాళ్ళని కూడా పంపించింది ఇక్కడికి. అర్ధరాత్రి తర్వాత వాటర్ ఎక్కువ అవుతుంది. దయచేసి ఇదొకటి మీ దృష్టిలో ఉండాలన్నా, జిహెచ్ఎంసీ అయిన తర్వాతనన్నా మా ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. కనీసం ఓపెన్ టైం బట్టి మన పైన స్లాబ్ వేసి పాపయ్య నగర్ ప్రజలు పాపయ్య నగర్ కాకుండా శ్రీనివాస్ అన్న కాలనీగా మా పేరు మార్చుకోవడానికి మా కాలనీ వాసులందరూ సంసిద్ధంగా చేస్తున్నారన్నా. ప్రతి గల్లీకి ఇప్పుడు ముఖ్యంగా 2-3 గల్లీలకు స్తంభాలు లేవు, ఇంకొక 2 గల్లీలకేమో డ్రైనేజ్ లేదన్నా. ఎప్పుడు మీరు చేసే ప్లాన్లోనే ఉన్నారు కానీ ఇప్పుడు మీ కార్పొరేటర్ పదవి అయిపోయి ముగిసిందే. మా అదృష్టం ఏంటంటే మీరు మాకు దొరకడం మా అదృష్టం భావిస్తున్నాం. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా 2 గల్లీలు మాకు డ్రైనేజ్ అయి ఉంటే ఇంకెంతో ఆనందపడేటోళ్ళము. ఇట్లాగే మీరు ప్రతిసారి ఎంకరేజ్ చేస్తున్న ముందు నిమిషాలకు ధన్యవాదాలన్నా. జిహెచ్ఎంసీని కూడా మీకు మంచి అత్యున్నత స్థానం రావాలి. 2010 నుంచి ఇక్కడనే ఉన్నాము. కానీ ఇదంతా ఎట్లా ఉండే అంటే అప్పుడు చూసింది వేరు, ఇప్పుడు కళ్ళతో చూసింది వేరు ఉంది. మాకంతే మాకు కానీ చెప్పాల్సిన అవసరం మేమేం లేదు. మేము మస్తు ఈగినాం నీళ్ళలో, అయితే మస్తు టార్చర్ అనుభవించినాం. చూసే వాళ్ళే కానీ ఎవరేం చేయలేరు. అన్న వచ్చిన కాడ నుంచి తెలిసిపోయింది, కానీ చెప్తే తెలవడం కాదు, చూస్తూనే ఉన్నాం మేము అందరం అంతే.